మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు తిరిగినా గ్రహాలు మనకు మార్గాన్ని మాత్రమే చూపిస్తాయి. ఫైనల్గా నడిచేది మాత్రం మనమే అని గుర్తుంచుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా సౌత్ ఇండియా టెంపుల్స్ ట్రావెలింగ్లో భాగంగా నేను ఎన్నో టెంపుల్స్ని విజిట్ చేసి రీసెంట్గా ఈ కుంభకోణానికి వచ్చాను. ఈ కుంభకోణాన్ని ద టెంపుల్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి వీధిలోనూ మనకు ఆలయాలు కనిపిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రముఖ ఆలయాలను దర్శించుకొని రీసెంట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మీరు ఎప్పుడైనా కుంభకోణం రావాలనుకుంటే ఆ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కుంభకోణం కేంద్రంగా వెలిసిన ఈ 9 ఆలయాలు కేవలం గుళ్ళు మాత్రమే కాదు, ఇవి నవగ్రహాల శక్తుల నిలయాలు. ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేక ఆలయం ఇక్కడుంది. ఉదాహరణకు తిరునాగేశ్వరం తీసుకుంటే ఇక్కడ రాహుకు చేసే పాలాభిషేకంలో పాలు నీలంగా మారుతాయి. అది ఇప్పటికీ సైన్స్కి అందని ఒక మిస్టరీ. ఇక్కడ ప్రతి ఆలయానికి ఒక రహస్యం ఉంది. సూర్యగ్రహం, చంద్రగ్రహం, ఇలా ప్రతి గ్రహానికి శాప విమోచనం చేసిన శివుడు ఇక్కడ వెలిశాడని తల పురాణాలు చెప్తున్నాయి. ఈ గుళ్ళన్నీ సాధారణంగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 లేదా 1 గంట వరకు తెరిచుంటాయి. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటాయి. శనివారం రోజు శనిగ్రహం ఉన్న తిరునల్లారులో మాత్రం రద్దీ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి టైమింగ్స్ చేంజ్ చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చేవాళ్ళు హైదరాబాద్ లేదా విజయవాడ నుండి మైలాదుతురై లేదా కుంభకోణంకి నేరుగా రైళ్లు ఉన్నాయి. ఆ ఫ్లైట్లో వచ్చేవాళ్ళు చెన్నై లేదా తిరుచి చేరుకొని అక్కడ నుండి ట్యాక్సీలో కానీ, బస్సులో కానీ, ట్రైన్లో కానీ ఇక్కడికి రావచ్చు. ఈ 9 గుళ్ళు చూడటానికి కుంభకోణం కరెక్ట్ సెంటర్ పాయింట్. ఇక్కడ 500 రూపాయల బడ్జెట్ రూమ్స్ నుండి స్టార్ హోటల్స్ వరకు అన్నీ ఉన్నాయి. కానీ వీకెండ్స్లో భక్తుల రద్దీ ఎక్కువ కాబట్టి ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవటం మర్చిపోకండి. తమిళనాడులో ఉన్న ఈ కుంభకోణానికి చుట్టుపక్కల సుమారు 60 కిలోమీటర్ల పరిధిలో ఈ 9 నవగ్రహాల ఆలయాలు ఉన్నాయి. కానీ ఈ ఆలయాలన్నీ కూడా 1 by 1 తిరిగితే 220 కిలోమీటర్లు ఉంటుంది. వీటిని దర్శించే క్రమంలో ఒక నియమం ఉంది. ఈ నవగ్రహ యాత్రని ఒక వరుస క్రమంలో చేయాలి. కానీ అలా చేయాలంటే సుమారు 3 రోజులు పడుతుంది. ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్లో మనందరికీ అది కుదరని పని. సో నేను మీకు 2 ఆప్షన్స్ చెప్తాను. ఇలా చేస్తే 1 డేలో ఈ టెంపుల్స్ అన్నీ కంప్లీట్ చేయొచ్చు. ఒకటి, మీరు మీ ఓన్ వెహికల్లో వస్తే చెన్నై నుండి వచ్చేటప్పుడు దారిలో కుజగ్రహం ఉన్న వైదీశ్వరన్ కోయిల్ని, బుధగ్రహం ఉన్న తిరువెంగాడ్ని, కేతుగ్రహం ఉన్న కీలపెరుంపల్లంని, నెక్స్ట్ కరైకల్ దగ్గరలో శనిగ్రహం ఉన్న తిరునల్లార్ని దర్శించుకొని ఈ కుంభకోణం వచ్చేయండి. ఆ రాత్రికి కుంభకోణంలోనే స్టే చేయండి. మిగిలినవన్నీ ఈ కుంభకోణంకి దగ్గరలోనే ఉంటాయి. ఒక చంద్రగ్రహం ఉన్న తెంగళూరు మాత్రం 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు నెక్స్ట్ తంజావూరు కనుక వెళ్ళే పని అయితే ఆ దారిలో దీన్ని దర్శించుకోవచ్చు. ఓన్ వెహికల్లో వస్తే ఈ రూట్ మ్యాప్ ఈజీగా ఉంటుంది. లేదంటే ఈ కుంభకోణం వచ్చి ఇక్కడ క్యాబ్స్ని మాట్లాడుకుంటే వాళ్ళు అన్ని టెంపుల్స్ని ఒకే రోజులో తీసుకొని వెళ్ళి తిరిగి మీ స్టే దగ్గర డ్రాప్ చేస్తారు. క్యాబ్ వాళ్ళు 3,500 నుండి 6,000 వరకు డిమాండ్ చేస్తారు. అంత బడ్జెట్ లేదనుకుంటే బస్సు బెస్ట్ ఆప్షన్. తమిళనాడు గవర్నమెంట్ ఈ నవగ్రహాల యాత్ర కోసం డైలీ బస్సెస్ని నడుపుతుంది. వీటి కాస్ట్ డీలక్స్ బస్కి 740 రూపాయలు, ఏసీ బస్కి 1,274 రూపాయలు ఉంది. ఏసీ బస్ అయితే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఉండదు. ఈ టికెట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ కుంభకోణం బస్ స్టాండ్లో కూడా బుక్ చేసుకోవచ్చు. బెటర్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి, చాలా ఈజీ. ఈ బస్సులు ఉదయం 5 గంటలకి ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. సో ఆ టైంకి మనం రెడీ అయ్యి బస్ స్టాండ్కి చేరుకోవాలి. బస్సు కనుక మిస్ అయితే అమౌంట్ రిఫండ్ ఇవ్వరు. ఈ ట్రిప్ ఉదయం 5 గంటలకి స్టార్ట్ అయ్యి రాత్రి సుమారు 8 గంటలకి క్లోజ్ అవుతుంది. మనకొక పెద్ద డౌట్ రావచ్చు. నవగ్రహ ఆలయాలు కేవలం కుంభకోణం చుట్టుపక్కల మాత్రమే ఎందుకున్నాయి? వీటికి ఇంత శక్తి ఎలా వచ్చింది? దీని వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. పూర్వం కాల్వ మహాముని అనే గొప్ప ఋషి ఉండేవాడు. భవిష్యత్తును చూడగలిగే శక్తి ఉన్న ఆయనకు తనకు భయంకరమైన కుష్టి వ్యాధి రాబోతుందని ముందే తెలుస్తుంది. ఆ రోగం రాకుండా ఉండటం కోసం ఆయన నవగ్రహాలను ఉద్దేశించి ఘోర తపస్సు చేస్తాడు. ఆయన భక్తికి మెచ్చి నవగ్రహాలు ఆ మునికి రోగం రాకుండా వరమిస్తాయి. ఈ విషయం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి తెలుస్తుంది. మనిషి కర్మల ప్రకారం వాళ్ళు అనుభవించాల్సిన బాధలను నిర్ణయించడమే నవగ్రహాల పని తప్ప ఇలా వరాలిచ్చి కర్మను మార్చే అధికారం మీకు లేదు అని బ్రహ్మదేవుడు కోపగించుకుంటాడు. ఆ మునికి రావాల్సిన కుష్టివ్యాధిని నవగ్రహాలకే రావాలని శపిస్తాడు. ఆ శాపంతో బాధపడుతూ నవగ్రహాలు భూలోకానికి వస్తాయి. ఆ నవగ్రహాలు ఈ కుంభకోణం చుట్టుపక్కల ఉన్న వెల్లరుక్కు వనంలో పడి శాప విమోచనం కోసం పరమశివుణ్ణి వేడుకుంటూ ఘోర తపస్సు చేశారు. వెల్లరుక్కు వనం అంటే తెల్లటి జిల్లేడు అడవులు అని అర్థం.
వీరి తపస్సుకు కరిగిన పరమశివుడు ప్రత్యక్షమై వాళ్ళ శాపాన్ని తొలగిస్తాడు. అప్పుడు శివుడు వాళ్లకు ఒక వరం ఇస్తాడు. మీరు తపస్సు చేసిన ఈ కుంభకోణం ప్రాంతంలోనే మీరంతా కొలువై ఉంటారు. ఎవరైతే భక్తులు తమ కర్మదోషాలను గ్రహదోషాలను తొలగించమని నేరుగా ఈ ప్రదేశానికి వచ్చి మిమ్మల్ని పూజిస్తారో వాళ్లకు మంచి చేసే అధికారం మీకుంటుందని ఆశీర్వదిస్తాడు. అలా నవగ్రహాలు ఈ కుంభకోణం చుట్టుపక్కల కొలువై చోళరాజుల కాలంలో ఈ అద్భుతమైన ఆలయాలుగా రూపుదిద్దుకున్నాయి. నేను ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి కుంభకోణంలో ఉన్న రామస్వామి ఆలయానికి వచ్చి ఆ శ్రీరాముణ్ణి దర్శించుకొని ఈ నవగ్రహాల ఆలయాల ట్రిప్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ టెంపుల్కి పక్కనే చిన్న హోటల్ ఉంది. అక్కడ తమిళనాడు స్పెషల్ అయిన సాంబార్ పొంగల్ని ట్రై చేసి ఒక ఫిల్టర్ కాఫీ తాగి స్టార్ట్ అయ్యాను. చిన్న హోటల్ అయినా ఫుడ్ చాలా బాగుంది. ఫస్ట్ నేను చంద్రగ్రహణం ఉన్న తెంగులూరుకి వెళ్తున్నాను. ఇది కుంభకోణానికి వెస్ట్ సైడ్లో 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులో వెళ్ళినా కూడా ఫస్ట్ ఈ తెంగులూరుకే తీసుకుని వస్తారు. మన నవగ్రహ యాత్రలో మొదటి గుడి మనసుకు కారకుడైన చంద్రుడి ఆలయం తెంగళూరు కైలాసనాథ స్వామి ఆలయం. విపరీతమైన స్ట్రెస్, డిప్రెషను, ఏ పని మీద ఏకాగ్రత లేకపోవటం లాంటి సమస్యలు ఉంటే ఈ గుడికి ఒక్కసారి వస్తే చాలు, మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇక్కడ ఒక చనిపోయిన బాలుడిని శివుడు బతికించిన అద్భుతమైన కథ ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 8వ శతాబ్దంలో అప్పుతి అడిగల్ అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. ఒకసారి ఆయన ఇంటికి అప్పర్ అనే మరో గొప్ప సాధువు భోజనానికి వస్తాడు. భోజనం వడ్డించడానికి అరిటాకు తెద్దామని అప్పుతి అడిగల్ కొడుకు తోటలోకి వెళ్ళగా అతన్ని పాము కాటేసి అక్కడికక్కడే చనిపోతాడు. ఇంటికి వచ్చిన అతిథికి ఈ విషయం తెలిస్తే భోజనం చేయరని ఆ తండ్రి కొడుకు శవాన్ని దాచిపెట్టి ఏడుపుని దిగమింగుకొని భోజనం వడ్డిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ సాధువు అప్పర్ ఆ బాలుడి శవాన్ని ఈ గుడిలోకి తీసుకొని వచ్చి శివుణ్ణి ప్రార్థించాడు. ఆశ్చర్యంగా ఆ బాలుడు నిద్ర నుండి లేచినట్టు ప్రాణాలతో లేచొస్తాడు. ఆ శివుని కరుణకు ఇది అతిపెద్ద నిదర్శనం. చంద్రుడికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ స్వామివారికి తెల్లటి వస్త్రాలు, తెల్లటి పువ్వులు, ముత్యాలు సమర్పిస్తారు. ఇక్కడ బియ్యంతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. సోమవారం రోజు ఈ గుడికి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ గురుగ్రహం ఉన్న ఆలం గుడికి వెళ్దాం. అది తెంగళూరు నుండి 44 కిలోమీటర్లు, కుంభకోణం నుండి 17 కిలోమీటర్లు ఉంటుంది. ఈ టెంపుల్ కుంభకోణానికి సౌత్ సైడ్లో ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? లేదా పెళ్లి సంబంధాలు వారం వారం చూస్తున్నా ఏది సెట్ అవ్వట్లేదా? అయితే మీరు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయం ఈ ఆలం గుడి. ఇది సాక్షాత్తు దేవుళ్ళకే గురువైన బృహస్పతి కొలువైన క్షేత్రం. ఇక్కడ ఈ స్వామికి 24 నేతి దీపాలు వెలిగిస్తే మనసులో కోరుకున్న కోరిక వెంటనే నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. రండి ఆ గురుదేవుని దర్శించుకుందాం. సాధారణంగా నవగ్రహ ఆలయాల్లో గ్రహాలకు వేరే విగ్రహాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే సాక్షాత్తు ఆ శివుడే దక్షిణామూర్తి రూపంలో గురుగ్రహంగా దర్శనమిస్తాడు. దక్షిణామూర్తి అంటే జ్ఞానానికి, విద్యకు ప్రతీక. అందుకే ఈయన దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు. గురుగ్రహానికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ స్వామికి పసుపు రంగు వస్త్రాలు కట్టి పసుపు పూలతో పూజిస్తారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం స్వామికి వేసే దండలు. పూల దండలకు బదులుగా గుప్పెడు శనగలు నానబెట్టి వాటిని దండగా గుచ్చి స్వామికి వేస్తారు. పెళ్లి కాని వారు, పిల్లలు లేని వారు ఇక్కడికి వచ్చి స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసి 24 నెయ్యి దీపాలు వెలిగిస్తే వారి దోషాలన్నీ పోతాయి.
నార్మల్ డేస్లో రావటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఆలయంలో కూడా భక్తుల రద్దీ అంత ఉండదు. అన్ని టెంపుల్స్ని ప్రశాంతంగా దర్శించుకోవచ్చు. నెక్స్ట్ రాహుగ్రహం ఉన్న తిరునాగేశ్వరంకి వెళ్దాం. అది ఇక్కడ నుండి 21 కిలోమీటర్లు ఉంటుంది. కుంభకోణం నుండి 5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక మిగిలిన ఆలయాలన్నీ కుంభకోణానికి తూర్పు వైపునే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి ఈ వ్లాగ్కే ఒక బిగ్గెస్ట్ హైలైట్. సైన్స్కి కూడా అంతు చిక్కని అద్భుతం ఒకటి మన కళ్ళ ముందే ఇక్కడ జరుగుతుంది. సర్పదోషాల వల్ల పెళ్లి ఆలస్యం అవ్వటం, లైఫ్లో అనుకోని అడ్డంకులు ఎదుర్కొన్న వారు ఖచ్చితంగా దర్శించాల్సిన క్షేత్రం సాక్షాత్తు రాహువు కొలువైన తిరునాగేశ్వరం. ఇక్కడ విశేషం ఏంటంటే సాధారణంగా రాహువు పాము ముఖంతో భయంకరంగా ఉంటాడు కదా, కానీ ఇక్కడ మాత్రం శాంత స్వభావంతో మానవ ముఖంతో తన 2 భార్యలతో కలిసి చాలా ప్రశాంతంగా దర్శనమిస్తాడు. ప్రతిరోజు రాహుకాలం సమయంలో ఇక్కడ రాహువు విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తారు. అది మీరు కళ్ళారా చూడొచ్చు. ఆ పాలు విగ్రహం తల మీద పోసినప్పుడు తెల్లగానే ఉంటాయి, కానీ విగ్రహం నుండి జారి కింద పడేసరికి అవి లేత నీలంలోకి మారిపోతాయి. ఆ నీలం రంగు పాలను చూసినప్పుడు నాకైతే గూస్ బంప్స్. ఇది ఇక్కడ ఒక అంతు చిక్కని మిస్టరీ. ఇప్పుడు వెనకాల రాహు టెంపుల్ ఉంది, పక్కన మెయిన్ శివాలయం. రాహువుకి నలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ స్వామికి నల్లటి వస్త్రాలు, నీలిరంగు పూలు సమర్పిస్తారు. అలాగే రాహువుకి అత్యంత ప్రీతిపాత్రమైన ధాన్యం మినప్పప్పు. మనం ఇంట్లో ఇడ్లీల కోసం మినపప్పు, ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటాం కదా, సరిగ్గా అదే మినపప్పుతో ఇక్కడ రాహువుకి ప్రత్యేక నైవేద్యాలు, వడలు చేసి సమర్పిస్తారు. రాహుకాలంలో ఇక్కడ పూజ చేస్తే ఎలాంటి దోషాలైనా ఇట్టే తొలగిపోతాయని నమ్ముతారు. నెక్స్ట్ సూర్యగ్రహం ఉన్న సూర్యనార్ కోయిల్కి వెళ్దాం. అది ఇక్కడ నుండి 13 కిలోమీటర్లు, కుంభకోణం నుండి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నా ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. నవగ్రహాలకే రాజు అయిన సూర్య భగవానుడికి అద్భుత క్షేత్రం సూర్యనార్ కోయిల్. భూమి మీద సూర్యుడికి ఉన్న అతి కొద్ది ఆలయాల్లో మిగతా 8 గ్రహాలతో పాటు సూర్యుడు ప్రధాన దైవంగా ఉన్న ఏకైక గుడి ఇదే. ఇక్కడ సూర్యుడు ఉగ్ర రూపంలో కాకుండా చాలా ప్రశాంతంగా తన 2 భార్యలైన ఉషాదేవి మరియు ఛాయాదేవులతో కలిసి చిరునవ్వుతో దర్శనమిస్తాడు. సాధారణంగా నవగ్రహాలయాల్లో శివుడు మెయిన్గా ఉండి గ్రహాలు ఒక పక్కన ఉంటాయి, కానీ ఈ గుడిలో సాక్షాత్తు సూర్యుడే గర్భగుడిలో ప్రధాన దైవం. ఆయన చుట్టూ మిగతా 8 గ్రహాలకు విడివిడిగా చిన్న ఆలయాలు ఉంటాయి. అందులో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ 8 గ్రహాల చేతిలో ఎలాంటి ఆయుధాలు ఉండవు. ఎందుకంటే శివుడి వరం వల్ల అవన్నీ శాంత స్వరూపంతో భక్తులను కరుణించడానికి మాత్రమే ఇక్కడ కొలువై ఉన్నాయి. సూర్యుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడ ఎర్రటి వస్త్రాలు, ఎర్ర తామర పూలతో పూజిస్తారు. ఇక్కడ స్వామికి గోధుమల్ని నైవేద్యంగా పెడతారు. మనం పండుగలకి ఇంట్లో చేసుకునే సేమియా పాయసంలా కాకుండా స్వచ్ఛమైన గోధుమ రవ్వ, బెల్లంతో చేసిన ప్రత్యేకమైన తీపి ప్రసాదాన్ని ఇక్కడ స్వామికి సమర్పిస్తారు. ఈ ప్రసాదం తింటే చాలా రోగాలు నయం అవుతాయని కూడా ఇక్కడ భక్తులు నమ్ముతారు. నెక్స్ట్ శుక్రగ్రహం ఉన్న కంజనూరుకి వెళ్దాం. అది ఇక్కడ నుండి కేవలం 3.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కుంభకోణం నుండి 18 కిలోమీటర్లు ఉంటుంది. లైఫ్లో ఒక సొంత ఇల్లు, కారు, సిరి సంపదలు, లగ్జరీ లైఫ్ కావాలని ఎవరికున్నది చెప్పండి. జాతకంలో శుక్రగ్రహం బాగుంటే ఇవన్నీ మనకు ఇట్టే వచ్చేస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఆ శుక్రుడి అనుగ్రహం కోసం మనం దర్శించుకోవాల్సిన అద్భుతమైన ఆలయమే ఈ కంజనూరులోని అగ్నీశ్వర స్వామి ఆలయం.
నవగ్రహ ఆలయాలన్నిటిలోకెల్లా ఇక్కడ మిస్టరీ చాలా డిఫరెంట్. మిగతా 8 గుళ్ళల్లో గ్రహాలకు విడిగా కనీసం ఒక చిన్న విగ్రహమైనా ఉంటుంది. కానీ ఈ కంజనూరులో శుక్రుడికి ఎలాంటి విగ్రహం ఉండదు. మరి శుక్రుడు ఎక్కడున్నాడు? సాక్షాత్తు ఈ గర్భగుడిలో ఉన్న అగ్నీశ్వర స్వామి శివలింగం కడుపులోనే శుక్రుడు కొలువై ఉన్నాడని స్థల పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఆ శివలింగాన్నే శుక్రుడిగా భావించి పూజిస్తారు. శుక్రుడికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ స్వామివారికి తెల్లటి వస్త్రాలు, తెల్లటి తామర పూలు సమర్పిస్తారు. నైవేద్యంగా తెల్లటి అలసందలు పెడతారు. శుక్రవారం రోజైతే ఇక్కడ ఆలయంలో పండగ వాతావరణంలా ఉంటుంది. నెక్స్ట్ మనం కుజగ్రహం ఉన్న వైదీశ్వరన్ కోయిల్కి వెళ్దాం. అది ఇక్కడ నుండి 35 కిలోమీటర్లు ఉంటుంది. జాతకంలో కుజదోషం ఉండి పెళ్లికి ఆటంకాలు వస్తున్నా, ఆస్తుల గొడవలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, ముఖ్యంగా ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నా ఈ అంగారక క్షేత్రాన్ని దర్శించుకోవాల్సిందే. సాక్షాత్తు ఆ పరమశివుడే ఒక వైద్యుని అవతారంలో ఉన్న ఈ వైదీశ్వరన్ కోయిల్ అద్భుతాలేంటో ఇప్పుడు చూద్దాం రండి. పురాణాల ప్రకారం నవగ్రహాల్లో ఒకడైన అంగారకుడికి భయంకరమైన కుష్టి వ్యాధి వస్తుంది. ఎంత ప్రయత్నించినా అది తగ్గకపోవడంతో ఇక్కడికి వచ్చి శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ఆ వ్యాధిని నయం చేసే వైద్యుడి రూపంలో ప్రత్యక్షమై ఆయనకు వ్యాధి లేకుండా చేస్తాడు. అందుకే ఇక్కడ స్వామిని వైద్యనాథ స్వామి అంటారు. శివునికి తోడుగా ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు తైలనాయకి. ఆ అమ్మ చేతిలో ఔషధాల పాత్రను పట్టుకుని దర్శనమిస్తుంది. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఆలయం లోపల జటాయుకుండం అనే పవిత్రమైన కోనేరు ఉంటుంది. రామాయణంలో సీతమ్మను రావణాసుడు ఎత్తుకెళ్తున్నప్పుడు జటాయువు పోరాడి తన రెక్కలు కోల్పోతుంది కదా, ఆ జటాయువు దహన సంస్కారాలను శ్రీరాముడు ఈ కోనేరు దగ్గరే చేశాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ కోనేరులో స్నానం చేస్తే ఎలాంటి చర్మ వ్యాధులైనా ఇట్టే తగ్గిపోతాయని భక్తులు నమ్ముతారు. కుజుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ స్వామికి ఎర్రటి వస్త్రాలు కడతారు. నైవేద్యంగా కందిపప్పును సమర్పిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ గత జన్మ భవిష్యత్తును ఆకుల్లో చూసి ఖచ్చితంగా చెప్పే నాడీ జ్యోతిష్యం పుట్టింది కూడా ఈ ఊర్లోనే. గుడి చుట్టూ మీకు వందల కొద్దీ నాడీ జ్యోతిష్య కేంద్రాలు కనిపిస్తాయి. మీకు మీ జాతకం గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఈ ఆలయంలో ఆయుర్వేద మూలికలతో చేసిన ఒక ప్రత్యేకమైన మట్టిని, ఔషధాన్ని ప్రసాదంగా ఇస్తారు. నెక్స్ట్ మనం బుధగ్రహం ఉన్న తిరువెంగాడికి వెళ్తున్నాం. ఇది వైదీశ్వరన్ కోయిల్ నుండి 15 కిలోమీటర్లు ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం 2 అయింది. సో ఇప్పుడు టెంపుల్స్ని క్లోజ్ చేసి ఉంటాయి. బుధగ్రహం ఉన్న టెంపుల్ సాయంత్రం 4 గంటలకు ఓపెన్ చేస్తారు. అలాగే బుధగ్రహం టెంపుల్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో కేతుగ్రహం టెంపుల్ ఉంటుంది. అది 3 గంటల 30 నిమిషాలకు ఓపెన్ చేస్తారు. టైం సేవ్ అవ్వాలనుకుంటే ముందు కేతుగ్రహంని దర్శించుకొని ఆ తర్వాత బుధగ్రహంని దర్శించుకోవచ్చు. ఇంకా టైం ఉంది కదా అని ఇక్కడికి దగ్గరలో ఉన్న పూంపుహార్ బీచ్కి వచ్చాను. ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి 3 గంటలకి కేతుగ్రహం టెంపుల్కి స్టార్ట్ అయ్యాను. ఈ గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వెళ్తుంటే నాతో కాసేపు ఆడుకుంది. చిన్న చిన్న రూట్స్ని చూపిస్తూ ఫైనల్గా టెంపుల్కి తీసుకెళ్ళింది. మీరు ఏ పని మొదలు పెట్టినా అనవసరమైన అడ్డంకులు వస్తున్నాయా? జీవితంలో ఎటు వెళ్లాలో తెలియని గందరగోళం ఉందా? అయితే ఆధ్యాత్మికతకు, మోక్షానికి కారకుడైన కేతుగ్రహాన్ని దర్శించుకోవాల్సిందే. తల పాముది, శరీరం మనిషిది. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ అద్భుతమైన రూపంతో కేతువు కొలువైన కీలపెరంపల్లం గుడి రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా కేతువుని చూస్తే అందరికీ ఒక భయం ఉంటుంది. కానీ ఈ గుడిలోని మిస్టరీ ఏంటంటే ఇక్కడ కేతువు ఎవరికీ కీడు చేయడు. ఎందుకంటే ఆయన శివుడిని పూజిస్తున్నట్లుగా 2 చేతులు జోడించి చాలా ప్రశాంతమైన ముద్రలో దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే సర్పదోషాలు, నరదిష్టి పూర్తిగా తొలగిపోతాయి.
రాహుకి కేతువుకి అభిరుచులు పూర్తిగా వేరు. కేతువుకు బహుళ రంగులు అంటే ఇష్టం. అందుకే ఇక్కడ స్వామికి రంగురంగుల వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే నైవేద్యంగా ఉలవలను ఉడకబెట్టి పెడతారు. ఇక్కడ క్రౌడ్ అస్సలు లేరు. దర్శనం చేసుకుని వెంటనే బుధగ్రహ ఆలయానికి వెళ్తున్నాను. ఇప్పటి వరకు నేను చూసిన ఈ నవగ్రహాల టెంపుల్స్లో ఇది చాలా పెద్ద టెంపుల్. మీ పిల్లలు చదువులో వెనకబడుతున్నారా? మీ వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన క్షేత్రం ఇది. మన బుద్ధికి, తెలివితేటలకు, నైపుణ్యాలకు అధిపతి అయిన బుధగ్రహం కొలువైన తిరువెంగడ ఆలయంలోకి వెళ్దాం రండి. దీన్ని స్థానికులు శ్వేతారణ్యం అని కూడా పిలుస్తారు. అంటే తెల్లటి అడవి అన్నమాట. పురాణాల ప్రకారం మరుత్తువాసుర అనే రాక్షసుడు మునులను తీవ్రంగా హింసిస్తుంటే వాళ్ళను కాపాడటానికి పరమశివుడు ఉగ్రరూపమైన అఘోరమూర్తి అవతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఆ శివుడే ఇక్కడ శ్వేతారణ్యేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. ఈ గుడిలో ఒక అద్భుతమైన మిస్టరీ ఉంది. సాధారణంగా ఏ గుడికైనా ఒక కోనేరు, ఒక దేవుడు, ఒక స్థల వృక్షం ఉంటాయి. కానీ ఇక్కడ 3 కోనేరులు, 3 స్థల వృక్షాలు, అలాగే శివుడు 3 రూపాల్లో దర్శనమిస్తాడు. ఈ 3 కోనేరులలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. బుధుడికి ఆకుపచ్చ రంగు అంటే ప్రాణం. అందుకే ఇక్కడ స్వామికి ఆకుపచ్చని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. నైవేద్యంగా పెసలను ఉడకబెట్టి దానికి ఉప్పు, మిరియాల పొడిని కలిపి పెడతారు. ముఖ్యంగా బుధవారం పూట ఇక్కడ విద్యార్థులు, వ్యాపారస్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేయించుకుంటారు. నెక్స్ట్ మనం శనిగ్రహం ఉన్న తిరునల్లారికి వెళ్దాం. అది ఈ నవగ్రహాల ట్రిప్పులో లాస్ట్ టెంపుల్. ఇది ఇక్కడ నుండి 39 కిలోమీటర్లు ఉంటుంది. మన నవగ్రహ యాత్రలో చివరి అంకానికి చేరుకున్నాం. అందరికీ శనిదేవుడు అంటే చాలా భయం. కానీ ఆయన ఎవ్వరికీ అన్యాయం చేయడు. మనం చేసే కర్మలను బట్టి సరైన దారిలో పెట్టే ఒక న్యాయమూర్తి మాత్రమే. ఏలినాటి శనితో అష్టకష్టాలు పడుతున్న, కెరీర్లో, ఫైనాన్షియల్గా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ తిరునల్లారులోని దర్బారణ్యేశ్వర స్వామి గుడికి వస్తే చాలు, శనిదేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడు. రండి లోపలికి వెళ్దాం. ఈ గుడికి సంబంధించిన నలమహారాజు కథ మీలో ఎవరైనా విన్నారా? ఏళ్ల తరబడి శని ప్రభావంతో నలమహారాజు తన రాజ్యాన్ని, ఆస్తులను, చివరకు తన భార్య దమయంతిని కూడా కోల్పోయి అడవుల పాలవుతాడు. ఎన్నో కష్టాలు పడిన తర్వాత నలమహారాజు ఈ తిరునల్లారు చేరుకొని ఇక్కడ కోనేరులో స్నానం చేసి శివుని ప్రార్థిస్తాడు. అప్పుడు శనీశ్వరుడు కరుణించి ఆయనకు పూర్వ వైభవాన్ని, రాజ్యాన్ని తిరిగిస్తాడు. మిగతా చోట్ల శనిదేవుని చూస్తే ఉగ్రరూపంలో ఉంటాడు. కానీ ఈ గుడిలోని మిస్టరీ ఏంటంటే ఇక్కడ శనీశ్వరుడు అనుగ్రహమూర్తిగా ఉంటాడు. అంటే భక్తులను దండించే రూపంలో కాకుండా అభయహస్తం ఇస్తూ ఆశీర్వదించే రూపంలో ప్రశాంతంగా ఉంటాడు. అందుకే ఈ గుడికి వస్తే శని దోషాలు అన్నీ పటాపంచలైపోతాయి. శనీశ్వరుడికి నలుపు రంగన్న, నువ్వులన్న చాలా ఇష్టం. భక్తులు ఇక్కడ నలతీర్థంలో స్నానం చేసి తమ పాత బట్టలను అక్కడే వదిలేసి గుడిలోకి వచ్చి స్వామివారికి నల్లటి వస్త్రాలు సమర్పిస్తారు. ఇక్కడ వేలాది మంది భక్తులు నువ్వుల నూనెతో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా శనివారం రోజైతే ఈ గుడిలో కాలు పెట్టడానికి కూడా సందు దొరకదు. అక్కడ వెలుగుతున్న వేలాది దీపాలు చూస్తుంటే జీవితంలో ఎంత చీకటి ఉన్నా ఖచ్చితంగా వెలుగు వస్తుందన్న ఒక గొప్ప నమ్మకం ఏర్పడింది. ఈ శనిగ్రహం టెంపుల్ నుండి కుంభకోణం 52 కిలోమీటర్లు ఉంటుంది. సో దీని ప్రకారం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి నైట్ కల్లా ఈ నవగ్రహాల టెంపుల్స్ అన్నీ కంప్లీట్ చేయొచ్చు. లేదు హడావిడి ఎందుకంటే 2 డేస్ ప్లాన్ చేసుకుని రిలాక్స్గా కూడా విజిట్ చేయొచ్చు. అది మీ ఇష్టం. సో అదండి ఫైనల్గా ఈ నవగ్రహాల యాత్ర. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కుంభకోణం చుట్టుపక్కల ఉన్న ఈ 9 ఆలయాలను దర్శించుకోవటం నిజంగా నా జీవితంలో ఒక గొప్ప అదృష్టం. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే, ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అద్భుతమైన ట్రావెల్ అండ్ డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.